లెనిన్ అప్డేట్ అయితే వచ్చింది June 26 రిలీజ్ అవుతుందని. అలాగే పెద్ది చూసుకున్నట్టయితే June 25 రిలీజ్ అవుతుంది. సో ఈ రెండింటికి క్లాష్ ఎలా ఉండబోతుంది అంటారు? మరి సేమ్ అంతేనా సినిమా రిలీజ్? సేమ్ అంతేనా? ఒక్కొక్క రోజు గ్యాప్. చిన్న సినిమాలతోటి పెద్ద సినిమాలతోటి కాదనుకోకుండా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడతారన్నమాట. దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైమ్, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ మనీ, దే లాస్ ఎవ్రీథింగ్ దేర్. ఆల్రెడీ సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ యూ. ఏమైందంటే అంతలా కష్టపడినప్పుడు అలా పోటీకి దిగడం దేనికి, మనమే పోటీకి దిగడం దేనికి? కొద్దిగా టైం తీసుకొని గ్యాప్ తీసుకొని సినిమాని రిలీజ్ చేస్తే మంచిది, ఏదో ఒక సినిమా పోస్ట్పోన్ చేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే పెద్ది పోస్ట్పోన్ అవుతూ వస్తుంది కాబట్టి మీరు చెప్పిన లెనిన్ ఏదైతే ఉందో కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం. కలెక్షన్ల పరంగా కొద్దిగా టైం పీరియడ్ ఉంటే కొద్ది సినిమా చూస్తారు జనాలు కూడా. వెంట 2 సినిమాలు అంటే ఎవరు చూడరు. ఆ సినిమా చూసి ఈ సినిమా అయిపోతుందని చెప్పి థియేటర్లో నా అభిప్రాయం అది. అంటే నాగార్జున గారు ఏం పోస్ట్ చేశారంటే, ఇప్పుడు లెనిన్ ఫస్ట్ కట్ చూసాక ఇది చాలా మంచి హైప్ ఉంటుంది అని చెప్పేసి, అందుకే పెద్ద వచ్చినా సరే భయపడకుండా ఇదైతే మేము రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి, దానికి మీరు ఏమంటారు? ఆయనే అలా చెప్పినాడు నాకు తెలిసి. అవును, నిజంగా అప్డేట్ వచ్చింది. ఓకే అంటే ఓకే, వాళ్ళు రిలీజ్ చేసినా కూడా 2 సినిమాలు హిట్ అవ్వచ్చు. కాకపోతే కలెక్షన్ల పరంగా కొద్దిగా అంతో ఎంతో రావాలంటే కొద్దిగా టైం పీరియడ్ ఉంటే మంచిదని చెప్పి నా అభిప్రాయం అన్నమాట. దీనికి 150 పెట్టి సింగిల్ స్క్రీన్లో దానికి 150 పెట్టాలంటే మధ్యతరగతివాడు కొద్దిగా ఆలోచిస్తాడు. అదే 1 మంత్ తర్వాత ఈ సినిమాను ఆ సినిమాను పోస్ట్పోన్ అయితే ఓకే, డబ్బులు సర్దుకుంటాయి, కొద్ది కలెక్షన్ల పరంగా వస్తాయని చెప్పి నా అభిప్రాయం. వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో రిలీజ్ చేస్తే నాకే అభ్యంతరం ఏం లేదు. పెద్ది కానీ లెనిన్ కానీ టాక్సిక్ కానీ ఓటీటీ రైట్స్ ఫైనల్ అవ్వడం లేదు. ఆ ఓటీటీ వాళ్ళ ఇబ్బంది వల్ల రిలీజ్ కావడం లేదు అంటున్నారు. ఓకే, దే విల్ డిస్కస్ బై, ఐ డోంట్ నో వాట్ ఈస్ వాట్ అని చెప్పి దే విల్ డిస్కస్. ఓటీటీలో అవన్నీ మాకు సంబంధం లేదు, సినిమా గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, ఇప్పుడు జూన్ అంటున్నారు. ఇప్పుడు జూన్ తర్వాత జూలై వస్తుందా? జూలైలో రిలీజ్ అంటారా 2 సినిమాలు కూడా? జూన్ తర్వాత జూలైగా వచ్చేది మరి. అయితే అంటే నేను రిలీజ్ డేటు కొద్దిగా టైం డ్యూరేషన్ ఉంటే మంచిదని చెప్పి నేను చెప్తానండి. టిల్ లాస్ట్ వరకు చెప్పేది ఏంటంటే ఒక టైం డ్యూరేషన్ ఉంటే కలెక్షన్ల పరంగా కావచ్చు, మౌత్ టాక్ పరంగా కావచ్చు, సినిమా కొద్దిగా ముందుకెళ్ళే అవకాశం ఉంది. వెంటనే సినిమాలు రిలీజ్ చేస్తే ఏంటంటే సినిమా ప్రేమికులు ఎవరైతే వాళ్ళు చూస్తారు సినిమాలు, ఓకే ఇది వచ్చింది చెప్పి. దెన్ మిగతా ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా టైం పీరియడ్ తీసుకుంటే మంచిది. వాళ్ళు వెంటనే సినిమాకి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళడానికి వాళ్ళకి టైంకి కావాలి కదా. నేను అది చెప్తాను అనమాట. వాళ్ళు రిలీజ్ అయితే నాకేం ఇబ్బంది లేదు. అసలు ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తే ఒక మూవీ అనేది రిలీజ్ అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉంటుంది అంటారా? ఉంటుందండి, ఎందుకు ఉండదు. దమ్మున్న సినిమా ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వదు అనమాట. ఏ సినిమా, చిన్న సినిమా కావచ్చు పెద్ద సినిమా కావచ్చు, దమ్మున సినిమా అని ఎందుకు అంటానంటే అక్కడ తీసింది ఎవరు? రామ్ చరణ్ గారు. అటు సైడ్ ఉండేది ఎవరు? బుచ్చిబాబు గారు, సుకుమార్ గారి అసిస్టెంట్. ఆయన చూసుకున్నట్లయితే సాంగ్స్ అయితేనేమి, దాని నుంచి వచ్చిన క్లిమ్స్ అయితేనేమి అన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి ఆల్రెడీ. చూసుకున్నట్లయితే కొద్దిగా పోస్ట్ ప్రొడక్షను సంథింగ్ అక్కడెక్కడో కొద్దిగా డిలే అయితే ఉంది. సాంగ్లో ఏవో షూటింగ్ కొద్దిగా డిలే అయ్యి కాల్ షీట్లు అవి అటు ఇటు అవ్వడం ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ హ్యాపెండ్ దేర్. విల్ సీ. అంటే పెద్దకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయా లేదంటే లెనిన్కి ఎక్కువ కలెక్షన్స్? విల్ డిస్కస్ వెన్ రిలీజ్ ది మూవీ. రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత విల్ డిస్కస్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా లెనిన్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. సో లెనిన్ 26 జూన్ రిలీజ్ అవుతుందని, అలాగే పెద్ద చూసుకున్నట్టయితే June 25 రిలీజ్ అవుతుందని. మరి రెండింటికి క్లాష్ ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా క్లాష్ ఉంటుందండి. అప్పుడెప్పుడో చిన్నపిల్లాడిది పిక్చర్ వచ్చింది హీరో గారిది, అప్పటి నుంచి తనకు ఒక సరైన హిట్ అనేది లభించలేదు. ఈ లెనిన్తోనైనా ఒక హిట్ దొరుకుతుంది, రికార్డులు బదులవుతాయి అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం. అది పోయి డేట్ అనేది ఒక్కరోజు తర్వాతనే, అంటే పెద్దది రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే రిలీజ్ చేస్తే అసలు ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కావట్లేదు. మేమేమనుకున్నామంటే పెద్దకి కానీ ఈ సినిమాకి కానీ ఒక నెల రోజులు గ్యాప్ అనేది ఇస్తే రికార్డుల మూత మోగించేసి ఇప్పటి వరకు ఉన్న కరువు అనేది, హిట్ అనేది లేకపోవడం అనేది, ఆ కరువును తీర్చుకుందని చెప్పి మేము ఆలోచనలో ఉన్నాం. ఇప్పుడు పెద్ద వస్తుందంటే అది ఆస్కార్ లెవెల్కి పోటీ పడే సినిమా. లెనిన్ అనేది కొత్తగా హిట్ కావాల్సింది. ఇప్పటి వరకు తన చరిత్రలో హిట్ అనేది లేదు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చాలా పెద్ద హిట్ కొట్టాడు. ఆ హిట్ను మర్చిపోయేటట్టు చేసి ఈ హిట్ తోటి దేశ ప్రజలందరికీ తెలిసేలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో 25కు పెద్ద సినిమా రిలీజ్ పెట్టేసి 26 నాడు లెనిన్ రిలీజ్ చేయడం అనేది మాకు చాలా బాధాకరము. వీలుంటే ఇప్పటికైనా ఈ డేట్ని అనేది చేంజ్ చేయాలి. ఎందుకంటే ప్రజలు ఒకేసారి 2 పెద్ద సినిమాలను చూడడం అనేది జరగదు. ఈ వారం ఈ సినిమా చూద్దాము, నెక్స్ట్ వారం ఇంకో సినిమా చూద్దాం అని చెప్పి అనుకుంటారు. ఈ వారంలో అని చెప్పేసి కలెక్షన్స్ అనేది చెప్పి క్లియర్గా చేంజ్ అయిపోతాయి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, 25 నాడు పెద్ద వస్తుంది కాబట్టి, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవారు కాబట్టి, ఆల్రెడీ ఆస్కార్ కొట్టిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కాస్త గౌరవం ఇచ్చేసి మరో డేట్ తీసుకోవడం బెటర్.
26 కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకోండి దయచేసి. హిట్ చేసుకునే బాధ్యత మాది అని చెప్పి మేము అంటున్నాం. మాకు ఆ గ్యాప్ అనేది కావాలి క్లియర్గా. కనీసం ఒక వారం అన్న మాకు గ్యాప్ ఇవ్వండి లెనిన్ హిట్ చేసుకోవడానికి. సో రెండు అంటే దానికి సమానం అంటారా? లెనిన్ పెద్దకి సమానం అంటారా? అయ్యా నేను చెప్తుంది ఒకటే, లెనిన్ అనేది మాకు ఎప్పటి నుంచో రావాల్సిన హిట్. ఆ హిట్ గురించి దాదాపుగా మేము 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాం అన్నట్టు. అప్పుడెప్పుడో బుడ్డోడిగా ఉన్నప్పుడు ప్రపంచ రికార్డులు కొట్టిండు బుడ్డోడిగా వచ్చి. ఎందుకు మనం సినిమాలో కూడా హిట్ కొట్టారు కదా, దాంట్లో కూడా మనం సినిమాలో మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయి. తను హీరోగా రాలేదు. అక్కడ బుడ్డోడిగా ఉన్నప్పుడు తనే హీరో. గెస్ట్ అపీరెన్స్ నాగార్జున గారిది. ఇప్పుడు ఇక్కడ హీరోగా వస్తున్నారు ఈయన. సో హీరోగా వస్తున్నారంటే ఇక్కడ హిట్ అనేది ఈయనకి రావాలి. దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం. ఏప్రిల్ 30న విడుదల అవుతుందని యాక్చువల్గా లెనిన్ పోస్ట్ పోన్ చేశారు జూన్ 26కు. సో ఇప్పుడు మళ్ళీ అదే డేట్కి వచ్చి పడ్డాడు. సో అదేనండి నేను కూడా చెప్తుంది అదే. మా బాధ కూడా అదే. 25వ తారీఖు నాడు పెద్ద వచ్చేసి 26వ తారీఖు నాడు ఇది వస్తే ఎక్కడి నుంచి రికార్డులు అని చెప్పి వస్తాయి. ప్రాబ్లం యాక్చువల్గా అది వీళ్ళది కాదు. లెనిన్ ఆల్రెడీ పోస్ట్ పోన్ చేసిన వీళ్ళ కోసమే. అయ్యా నేను చెప్పేది ఒకటే, వీళ్ళ గురించి చేసినది ఇంకోసారి కూడా చేంజ్ చేస్తే తప్పు లేదని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెద్ద నేను చెప్పేది ఒకటే, పెద్ద అనేది ఆస్కార్ లెవెల్ గురించి పోరాడుతుంది. అది ఆల్రెడీ ఆయనకు ఆస్కార్ అనేది ఆయన సాంగ్కు ఆర్ఆర్ఆర్లో సాంగ్కి వచ్చింది. ఇప్పుడు అదే లెవెల్లో ఇంకేమైనా ఆశిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ డేట్ అనేది ఫిక్స్ చేసుకున్నారు. పర్లేదు, ఒక ఇండస్ట్రీలో పెద్ద అన్న ఉన్నప్పుడు చిన్నవాళ్ళు కాస్త అడ్జస్ట్ అయితే బెటర్ అని చెప్పి నేను చెప్పే పని. వీళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పి నేను అనట్లేదు, పెద్దన్న చిన్న అని చెప్పేసి నేను అనేది. సో 26 అనేది చేంజ్ చేసుకొని ఓ 30వ తారీఖు లేకపోతే నెక్స్ట్ మంత్కో రిలీజ్ చేసుకుంటే ఆ వారం రోజుల కలెక్షన్ అనేది రికార్డులు మొత్తం మోగించవచ్చు. అంటే ఇప్పుడు పెద్ద మూవీస్ వచ్చినప్పుడు చిన్న మూవీస్కి థియేటర్స్ రావంటారా, లేదంటే ఇప్పుడు కలెక్షన్స్ రావంటారా, ఏమంటారు మరి? కలెక్షన్స్ రావండి. నేను చెప్పేది మెయిన్ థియేటర్స్ రావాలని చెప్పేసి కాదు. ఇప్పుడు ఏ థియేటర్ ఓనర్ అయినా కానీ ఒకటి ఆలోచిస్తాడు, ఆల్రెడీ నాకు పెద్ద హీరో మూవీ వస్తున్నప్పుడు నేను చిన్న మూవీ ఎందుకు వేసుకోవాలి, లేదా సెకండ్ హీరోని నేను ఎందుకు వేసుకోవాలి. ఎవరైనా కానీ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను పలానా చోటికి వెళ్ళాలనుకుంటే ఫ్లైట్లో నాకు 10,000 పడుతుంది. అదే ట్రైన్లో వెళ్తే అదే టైం గ్యాప్లో నాకు 5,000 ఖర్చు వస్తుంది. అంటే నేను 5,000 దానికి వెళ్ళిపోతా. అంటే నాకు ఖర్చు అనేది మిగిలిపోతుందని చెప్పేసి. ఇక్కడ పెద్ద మూవీని తీసుకున్నప్పుడు ఆలోచించే నిర్మాతలు కూడా సినిమా థియేటర్ వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు, నేను పెద్ద మూవీకి ఆల్రెడీ ఇంత అమౌంట్ పెడుతున్నాను, నాకు దీని కలెక్షన్ ఈ రేంజ్లో వస్తాయి అన్నప్పుడు చిన్న మూవీని ఎందుకు తీసుకుంటారు? సరే 15 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ అవుతుందని చెప్పారు కదా అఖిల్. సో ఇప్పుడు విన్ అవ్వాలంటే ఏం చేయాలన్నా? ఒకటే అండి, అట్లీస్ట్ 1 వీక్ టైం గ్యాప్ కావాలి. లెనిన్ అనేది సూపర్ హిట్ కొడుతుందని చెప్పి ఆల్రెడీ స్టోరీ పరంగా కాస్త లీకులు రావడం వల్ల క్లియర్గా మాకు అర్థమైపోయింది. కాకపోతే కావాల్సిన రికార్డులు అనేది చేరుకోలేదు, రెండు పక్కపక్క డేట్లో ఉండడం వల్ల. నేను చెప్పేది ఒకటే, ఒక 1 వీక్ అన్న గ్యాప్ ఇవ్వగలుగుతాయి, కనీసం 1 వీక్ అన్న గ్యాప్ ఇవ్వగలిగితే ఆ రికార్డ్ అనేది బద్దలు కొట్టించే బాధ్యత మాది. అంటే పెద్ద మూవీస్ చిన్న మూవీస్ కాకుండా కథ బాగుంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కదా? ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి. కాకపోతే ఒక సగటు సినిమా లవరు చేసేది ఒకటే, ఈ వారంలో ఫలానా సినిమా రాబోతుంది, లేదా వచ్చే నెలలో పెద్ద సినిమా రాబోతుంది అంటే తను మొత్తం దానికి ప్రణాళిక చేసుకుంటాడు. నా ఖర్చు సినిమా ఖర్చు వచ్చేసి 200, నా భార్య ఖర్చు 200, నా బిడ్డల ఖర్చు 200, అంటే 800 రూపాయలు నాకు ఖర్చు వస్తుంది. అక్కడ వెళ్ళినప్పుడు ఇద్దరు బిడ్డలకు 200 పెట్టేసి ఏదైనా కొనిచ్చినా కూడా 1,200 రూపాయలు ఖర్చు వస్తుంది. పొయ్యి రావడానికి 200, అంటే 1,400 ఖర్చు వస్తుంది. పొరపాటున వచ్చేటప్పుడు లేదా తిరిగి వచ్చేటప్పుడు లేదా పోయేటప్పుడు ఎక్కడైనా బిర్యానీ తిన్నామో ఏదైనా చేసుకున్నా అక్కడ 200-300 ఖర్చు వస్తుంది. అంటే 2,000 ఖర్చు అనేది నాకు ఖచ్చితంగా వస్తుంది. అంటే ఆ 2,000 ఖర్చు గురించి నెల రోజుల ముందు నుంచే తను ప్లాన్ చేసుకుంటాడు. 2 సినిమాలు వెంటనే వచ్చాయనుకోండి, మళ్ళీ 2,000 ప్లానింగ్ చేసుకోవాలి, అది వెంటనే జరగడానికి కుదరదు. సో తను ఏం చేసుకున్నా అంటే ఇప్పుడు ఈ నెలకొద్దు, నెక్స్ట్ మంత్ చూసుకుందాం, నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసుకుందాం, లేదు అంటే సరే సినిమా టీవీలో వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే ధోరణి వస్తుంది. నేను చెప్పడానికి కారణం అది. రికార్డులు కొట్టాలనుకుంటే కాస్త గ్యాప్ ఇవ్వండి, ఆ గ్యాప్లో రికార్డులు అనేది ఖచ్చితంగా వస్తాయి. మీరు అన్నట్టు 1 వీక్ గ్యాప్ తర్వాత వస్తే ఎంత కలెక్షన్ కొడుతుంది లెనిన్ కనుక 1 వీక్ గ్యాప్ తర్వాత వస్తే కనీసం 500 కోట్ల రికార్డు అనేది కొట్టగలుగుతుంది. ఒక ఆడియో ఫంక్షన్లో మన బుచ్చిబాబు గారు చెప్పారు జూన్లో వస్తుందని, అది ఒక 2-3 డేస్ బ్యాక్. సో ఇవాళ ట్వీట్ నాగార్జున గారు చెప్పారు, నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను, సినిమా చాలా బాగుంది, సో బ్లాక్ బస్టర్ అంతా కొడతాం అని కింద డేట్ మెన్షన్ చేశారు. సో దీని గురించి ఏమంటారు మీరు? నేను ఒకటే చెప్తానండి, రెండు కూడా సినిమా పరంగా ఇప్పుడు పెద్ద అయితేనేమో అప్పుడు ఆయన సినిమా తీసినప్పుడు అండర్ డాగ్గా వచ్చింది పిక్చర్. అది అండర్ డాగ్గా వచ్చి అవార్డుల పంట మోగించింది, రికార్డులు మోగిపోయినాయి. ఇప్పుడు ఆయన క్లియర్గా ఒక ఆర్ఆర్ఆర్ సినిమా తీసేసి ఆస్కార్ కొట్టుకున్న హీరోని ఫిల్మ్లో పెట్టిండు. ఆయన పెట్టినప్పుడే సగం హిట్ అనేది వచ్చేసింది పబ్లిక్లో టాకు. సినిమా గ్లిమ్స్ కూడా చాలా రిలీజ్ అయినాయి. ఆ గ్లిమ్స్ చూసి కూడా ఖచ్చితంగా హిట్ కొట్టబోతుంది అని చెప్పేసి నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు ఈ లెనిన్ గురించి
గురించి కూడా కొన్ని స్టోరీస్ అనేవి బయటికి రిలీజ్ అయినాయి. అవి రిలీజ్ కావడం వల్ల మాకు నమ్మకం వచ్చింది ఏంటంటే ఏదైతే మేము 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నామో ఆ హిట్ అనేది ఇక్కడ కొట్టబోతున్నాం అని చెప్పి మాకు క్లియర్ అర్థమైపోయింది. కాకపోతే రెండు పక్కన రావడం వల్ల రికార్డులు ఏదైతే మేము 500 కోట్లు రీచ్ కావాలని చెప్పి మేము అనుకుంటున్నామో అది రీచ్ కాలేమేమో అనే భయం, అంతే తప్ప హిట్ అనేది ఖచ్చితంగా కొడుతుంది అదే తెలుసు. కానీ రికార్డుల పరంగా కూడా మాకు కావాలి.